ఇవాళ ఎంప్లాయీస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత దారుణంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది వాస్తవం. ఏ ఎంప్లాయీకి కూడా నాకు 1వ తారీఖు జీతం వస్తుందని చెప్పి సంవత్సరంలో 12 నెలలు, ఇదిగో 12 నెలలు నాకు 1వ తారీఖు జీతం వచ్చిందని చెప్పుకునే పరిస్థితి ఏ ఎంప్లాయీకి లేదు. మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వాళ్ళకి 10వ తారీఖు 12, ఒకసారి 2 నెలలకు 3 నెలలకు ఇచ్చే పరిస్థితి. గతంలో టీచర్ ట్రాన్స్ఫర్ చేశారు 70,000 మందిని. అందుట్లో 30,000 మందికి చాలా నెలలు జీతం రాలేదు. ఎందుకు రాలేదా అంటే, నువ్వు ఎక్కడికొద్ద ట్రాన్స్ఫర్ చేసావో అక్కడ పోస్ట్ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఆ పోస్ట్ శాంక్షన్ జీవో లేదని చెప్పి జీతాలు ఇవ్వలేదు. 3 నెలలు 4 నెలలు ఇలా ఈ రకంగా ఉద్యోగం చేస్తూ జీతాలు రాని పరిస్థితి భారతదేశంలో ఒక